स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పెరవలి సుధాకర శర్మ గారు. గురుగారు నమస్కారం. అమ్మా నమస్కారం. గురుగారు, ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం రామాయణంతో మొదలు పెట్టుకుందాం. రామాయణం అంటే ఏమిటి? ఈ తరానికి రామాయణం ఎటువంటి సందేశాన్ని అందిస్తుంది? రాముని వైపు మనం వేసే ప్రతి అడుగు అది రామాయణంగానే మనం భావించవచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు మనం ఎక్కడో సుదూరంలో ఉన్నటువంటి ఒక వస్తువుని చూడాలనుకోండి, దానికి మనం దూరదర్శిని అంటే టెలిస్కోప్ అనేటువంటి ఒక పరికరం ద్వారా మనం చూస్తాం. అలాగే సుసూక్ష్మమైన వస్తువుని చూడాలి అంటే మనం మైక్రోస్కోప్ అనేటువంటి ఒక వస్తువును వాడతాం. అంటే దూరంగా ఉన్నటువంటి వస్తువులను దర్శింపజేసేటువంటిది టెలిస్కోప్ అయితే, అలాగే ఆ దూరదర్శిని అయితే, అలాగే సూక్ష్మంగా ఉన్న వస్తువులను దర్శింపజేసేది సూక్ష్మదర్శిని అంటే మైక్రోస్కోప్ అయితే, సాక్షాత్ రాముణ్ణి దర్శింపజేసేదే రామాయణం. కాబట్టి రామాయణం అనేటువంటిది కేవలం అక్షర సమూహం మాత్రం కాదండి, అది నిజంగా తపస్సు యొక్క స్వరూపం. వాల్మీకి మహర్షి వల్మీకముల చేత పరివేష్టితుడైనటువంటి ఆ మహర్షి తన తపస్సునంతటినీ కూడా యావత్ ప్రపంచానికి దారాదత్తం చేశాడు. ఆ తపస్సు నుండి వచ్చినటువంటి అక్షర స్వరూపమే రామాయణం. కాబట్టి మనం రామాయణాన్ని పారాయణం చేస్తున్నాం, అధ్యయనం చేస్తున్నామంటే ఆ తపస్సును మనం స్వీకరిస్తున్నామని. కాబట్టి రామాయణ పారాయణం అత్యంత విశిష్టమైనటువంటిదమ్మా. అలాగే రామాయణంలో ఉన్నటువంటి అంశాలను కూడా మనం తీసుకున్నప్పుడు రామాయణ ప్రారంభమే తపస్సు అనే శబ్దంతో ప్రారంభమవుతుంది. ఆ మహాకావ్యం తపస్వాధ్యాయనరితం తపస్వి వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్చ వాల్మీకి మునిపుంగవం అనే తపస్సు అనేటువంటి ఒక శబ్దంతో ప్రారంభమవుతున్నటువంటి శ్రీమద్ రామాయణం నిజంగా చెప్పాలి అంటే తపోమూలకం, అలాగే బ్రహ్మ విజ్ఞాన సాధకంగా కూడా మనం భావించాలి. రామాయణంలో ఉన్నటువంటి శ్రీ విద్య కావచ్చు, అలాగే మూల విద్యలు, బ్రహ్మ విద్య, అలాగే ఉపనిషద్ విద్య మనం చూసినట్టయితే మనకు చూసేటువంటి ఆ మనోనేత్రం ఉండాలే కానీ సర్వ విద్యలకు స్థానం సంస్థానం శ్రీమద్ రామాయణం. అసలు అక్కడ ఉన్నటువంటి ప్రతి కాండము మనం చూసినట్టయితే సప్తకాండములు, సప్తభూమికలు, అలాగే దివ్యాతి దివ్యమైనటువంటి భావనలు అక్కడ ఉన్నాయి. కాబట్టి అసలు శ్రీమద్ రామచంద్రమూర్తి యొక్క వైభవం ఏంటి, శ్రీరామ అనే పదం యొక్క వైభవం ఏంటి అని మనం చూసినప్పుడు రామశబ్దం కూడా రా అనేటువంటిది అష్టాక్షరి మంత్రంలో నుంచి స్వీకరింపబడింది. అలాగే మా అనేటువంటిది శివ పంచాక్షరి మంత్రం నుండి స్వీకరింపబడి శివతత్వ అభేద రూపంగా ఉన్నటువంటి తత్వం శ్రీరామ తత్వం. కాబట్టి ఆనాటికి ఈనాటికి వ్యత్యస్తాక్షరంగా మనకు రత్నాకరునికి ఇచ్చినా కూడా ఋషులు నిజంగా ఒక చమత్కారం చేశారమ్మా. ఈ రత్నాకరుడు ఎప్పుడైతే అరణ్యంలో సప్త ఋషులను బంధించారో అప్పుడు వాళ్ళు అన్నారు, ఎందుకు బంధిస్తున్నావు అంటే, నేను మీ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులు తీసుకొని వెళ్ళాలి అని. మరి దాని ద్వారా నువ్వు ఏం సాధిస్తున్నావు అంటే, నా యొక్క కుటుంబాన్ని పోషించుకుంటున్నాను అని అంటాడు రత్నాకర్. అలా అయితే సరే, మేము ఒక ప్రశ్న అడుగుతాము, నీవు సాధించినటువంటి పుణ్యాన్ని వారు స్వీకరిస్తారా లేక పాపాన్ని కూడా స్వీకరిస్తారా కనుక్కోనిరా అంటే, నాకు వాళ్ళు అత్యంత ప్రీతిపాత్రులు కాబట్టి పుణ్యపాపాలు రెండింటినీ స్వీకరిస్తారు, అయితే వెళ్ళి కనుక్కోనిరా అంటే, మీరు వెళ్ళిపోతారేమో కదా నేను వచ్చేసరికి అని. అంటే అమాయకత్వం ఏ స్థాయికి ఉంటుందంటే అజ్ఞానం. సప్త ఋషుల్ని కూడా చెట్లకు బంధించి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన అనుకుంటాడు, ఎలా అయినా వెళ్ళగానే పుణ్యపాపాలు మేము స్వీకరిస్తామని చెప్తారు అనే ఒక కాన్ఫిడెన్స్తో ఆయన వెళ్తాడు. వెళ్ళి ఎప్పుడైతే వాళ్ళని అడుగుతారో ఒక్కసారి ఆశ్చర్యపోతాడు. ఏమిటి అంటే, వాళ్ళు ఇంటిలాధిపతి ఒకటే చెప్తారు, నీ పుణ్యాన్ని మాత్రమే స్వీకరిస్తాం కానీ పాపము నీవే అనుభవించాలి అని. అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. వెంటనే తిరిగి వచ్చి వారిని శరణుజొచ్చితే వాళ్ళు ఇతను క్రూర కర్మలో ఉన్న పశ్చాత్తాపడ్డాడు కాబట్టి మంత్రం ఎలా ఇవ్వాలి అంటే వ్యత్యస్తాక్షరంగా రామశబ్దం ఇవ్వకుండా మరా అని ఇచ్చారు. దాన్నే ఆవృత్తం చేస్తూ ఉంటే మరానే రామరామగా మారిపోతుంది. కాబట్టి అలా మారిపోయి వాల్మీకి మహర్షిగా వచ్చి ఈరోజు మనకు శ్రీమద్ రామాయణాన్ని అనుగ్రహించారు. కాబట్టి అంత దివ్యతత్వం శ్రీమద్ రామాయణం. గురుగారు, జ్ఞానాదేవతు కైవల్యం అనే ఈ శాస్త్ర వాక్యాన్ని వివరిస్తారా? తప్పకమ్మా. ఎందువల్ల అంటే జ్ఞానాతి ఏవత్తు కైవల్యం అనేటువంటిది పరమ ప్రమాణమైనటువంటి ఒక శాస్త్ర నిర్దేశంగా మనం భావించవచ్చు. వేదం ఏం చెప్పినా కూడా మన హితం కోరే చెప్తుంది. తల్లి ఎలా అయితే మన హితం కోరుతుందో, సదా మనకు మేలు చేయాలి, శ్రేయస్సుని ఇవ్వాలి అని కోరుతుందో,
మనం కఠోపనిషత్తులో చూసాం, శ్రేయస్సు ప్రేయస్సు అనే ఇరు మార్గాల్లో, ద్వివిధ మార్గాల్లో శ్రేయస్సుని ఇవ్వాలి అని కోరుతుంది. కాబట్టి వేదం మనకెప్పుడూ కూడా జ్ఞానాదేవతు కైవల్యం అంటుంది. కైవల్యం అంటే ముక్తి, మోక్షము, ఈ యొక్క సంసార చక్రం నుండి, ద్వైత బంధనాల నుండి విముక్తి పొందడం. దానికి ఏమిటి మార్గం అంటే జ్ఞానమే. ఎందువల్ల అంటే జ్ఞానం అనేటువంటిది మనల్ని ఈ యొక్క త్రిగుణాలు కప్పివేసి ఉంచాయి. నిజంగా జ్ఞానం ఈరోజు కూడా ఉంది. జ్ఞానం మనం కొత్తగా ఏం సాధించడం లేదు. అది దాని మీద ఉన్నటువంటి ఆ రకరకాలైనటువంటి మాలిన్యాలను మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో, ఎలా అయితే ఇప్పుడు మనం బంగారం కానివ్వండి, అలాగే వజ్రాలని సేకరించే విధానం మనం చూసినట్టయితే వజ్రం లోపల ఉంటుంది. అయితే వజ్రానికి అవాంఛనీయమైనటువంటి వాటిని అన్నిటిని తొలగిస్తే వజ్రం ఏర్పడుతుంది. కాబట్టి మనం వజ్రాన్ని తయారు చేయడం లేదు, వజ్రానికి భిన్నమైనటువంటి వాటిని నివారిస్తున్నాం, నిర్మూలిస్తూ ఉన్నాం. వజ్రం అక్కడే ఉంది. అలా మన మనసులోనే అమృతత్వం ఉంది కాబట్టి దానికి వ్యతిరిక్తమైనటువంటి, తద్విరుద్ధమైనటువంటి మిగతా అవాంఛనీయమైనటువంటి వాటిని అన్నింటినీ తొలగించినప్పుడు శుద్ధమైనటువంటి ఆత్మతత్వం అక్కడ బోధపడుతూ ఉంది. కాబట్టి అలాంటి కార్యక్రమం మనం చేయాలి. దానికి మూలం జ్ఞానం అని చెప్పారు. ఇక్కడ మనం జ్ఞానాన్ని కోల్పోవడం వల్లనే, జ్ఞానాన్ని పూర్తి స్థాయిలో మనం నిలబెట్టుకోలేకపోవడం వల్లనే మనం పరిమితం, మనము దేహం, మనము ఇంత మాత్రమే అనేటువంటి ఒక దృష్టితో, సంకుచిత భావంతో ఉన్నాం. ఏ రోజైతే జ్ఞాన ప్రకాశం వల్ల మనం సర్వము కూడా ఆ పరమాత్మ యొక్క దివ్య విభూతే, ఆ విభూతిలో అంతర్భాగమే నేను అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో, అసలు హద్దులు లేనటువంటి, మితి పరిమితి లేనటువంటి ఆ దివ్యాతి దివ్యమైన స్వరూపమే నాది అని కనుక్కుంటాడో, అది నిజమైనటువంటి పూర్ణ స్థితి. అక్కడి నుండి చ్యుతి అనేటువంటిది ఉండదు. కాబట్టి పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని చెప్పబడినటువంటి ఆ శాస్త్ర వైభవం అంతా కూడా జ్ఞానాదేవత కైవల్యం అనే వాక్యంలో నిండి ఉంది. అలాగే ఆ వాక్యము ద్వారా కూడా మన మనస్సులో జరిగే అన్వయానికి సాక్షిగా నిలబడుతూ ఉంది. కాబట్టి జ్ఞానమే ప్రధానమైనటువంటిది. అటువంటి జ్ఞాన శక్తి ప్రతి ఒక్కరిలో ఉదయించాలి అంటే శాస్త్రాన్ని మనం పట్టుకోవాలి. శాస్త్రం వల్ల ఉపయోగం ఏమిటి అంటే అపరిమితమైనటువంటి భగవంతునికి, పరిమితమైనటువంటి సాధకునికి మధ్య వారధి, సారథిగా ఉంటుంది శాస్త్రం. ఒక చేతితో జీవాత్మను, ఒక చేతితో పరమాత్మను పట్టుకొని ఇద్దరిని అనుసంధానం చేసే ఆ దివ్య శక్తి వేదశక్తి, జ్ఞానశక్తి, శాస్త్రశక్తి. కాబట్టి అటువంటి శక్తే జ్ఞానశక్తి. కాబట్టి జ్ఞానాదేవత కైవల్యం అనేటువంటిది పరమ ప్రమాణంగా మనం అందరూ స్వీకరించాలి. గురుగారు, ప్రశ్నోపనిషత్తు గురించి వివరిస్తారా? సాధకులకు ఈ ఉపనిషత్తు ఎటువంటి సందేశాన్ని ఇస్తుంది? నిజంగా ప్రశ్నోపనిషత్తు అత్యద్భుతం అమ్మా. ఎలా అంటే ప్రశ్నోపనిషత్ అనే పేరు వినగానే మనకేమనిపిస్తుందంటే కొన్ని ప్రశ్నలు అడిగారు, దానికి సమాధాన రూపకంగా ఉపదేశం మనకు లభిస్తోందని. నిజంగా ఉపనిషత్ సంప్రదాయం అంతా కూడా సంవాద రూపకం, గురు శిష్య సంవాద రూపకం. అలా ప్రశ్న దానికి సమాధాన రూపకంగానే ఉంటుంది. అలా ఉన్నప్పుడు ప్రశ్నోపనిషత్ అనే పేరు ఈ ఉపనిషత్తుకి ఎలా ఇచ్చారు అంటే, అథర్వణ వేదానికి చెందినటువంటి ఈ వేదంకు నాకు తెలిసినంత వరకు నా మనసుకి ఏమనిపిస్తోందంటే ఇది ప్రశ్నోపనిషత్తు కాదు, జిజ్ఞాసోపనిషత్ అని అనిపిస్తుంది. జిజ్ఞాసకు సంబంధించి నిజంగా ఎంత గొప్ప జిజ్ఞాసువులు అంటే, అక్కడ ఒక 6 మంది జిజ్ఞాసువులు, యువకులు, వారు ఏం చేస్తారంటే పిప్పలాద మహర్షి వారి ఆశ్రమానికి వస్తారు. వచ్చి, అయ్యా మేము ఈ ప్రపంచం నుండి తరించిపోయేటువంటి ఒక మార్గం కోసం అన్వేషణ చేస్తూ గురువు అన్వేషణలో ఉండి మిమ్మల్ని కలుసుకున్నాం, మీరే మమ్మల్ని రక్షించాలి అంటే, అప్పుడు ఆయన వెంటనే ఏమంటారంటే, భూయయేవా, మీరందరూ కూడా శ్రద్ధయా బ్రహ్మచర్యేణ, మీరందరూ సంవత్సరం సంవత్స్యత అని, మీరందరూ కూడా ఏం చేయండి అంటే 1 సంవత్సర కాలం శ్రద్ధతో, భక్తితో, బ్రహ్మచర్యంతో మీరు ఆశ్రమంలో ఉండండి. తర్వాత యథాకామం ప్రశ్నాన్ పృచ్చదు, అప్పుడు మాకు తెలిసినట్టయితే తెలిసినంత మేరకు సమాధానం చెప్తాము అని. సరే, మహర్షి వైభవం. అసలు ఈ ఒక్క వాక్యాన్ని మనం ఎంతగానో అన్వయించుకోవచ్చు. ఎందువల్ల అంటే వచ్చిన విద్యార్థి యొక్క పాత్రతను గ్రహించకుండా జ్ఞానాన్ని ఎలా ప్రసాదిస్తాం? ఎందువల్ల అంటే మన ఇంటికి ఒక అతిథి వచ్చాడు, వచ్చినప్పుడు విశేషంగా మనం ఒక మధుర వంటకం చేసాం, పాయసమే. అంతా చేసిన తర్వాత చిలుము అని మీరు వినే ఉంటారు. ఆ చిలుము ఉన్న పాత్రలోకి పోసామనుకోండి, ఆ మొత్తం పాయసం అంతా కూడా అది ఉపయుక్తం కాకుండా అయిపోతుంది. అంటే దాన్ని ఎవరు స్వీకరించలేరు, దాని గుణం మారిపోతుంది.
అలా మనం పాత్రతను బట్టి విద్యనివ్వాలి అనేటువంటి ఒక సూచన అక్కడ ఉంది. రెండవది, విద్యాదదాతి వినయానికి మారుపేరుగా ఉంది అక్కడ పిప్పలాద మహర్షి యొక్క ఆ వైభవం. ఎందువల్ల అంటే మహావిజ్ఞాని బ్రహ్మజ్ఞాని అయినా కూడా నాకు తెలిసినంత మేరకు చెబుతాను. ఆ వినయం చూసారు, ఆ సంస్కారం. అలాంటి గురువులు ఇలాంటి శిష్యులు ఉన్నారు కాబట్టే ఈ భారతదేశంలో అఖండమైనటువంటి జ్ఞాన వృద్ధి అనేది జరిగిందమ్మా. అలా ఈ యొక్క 6 ఈ శిష్యులు అడిగినటువంటి ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే 3 ప్రశ్నలు ఒక జట్టుగా మనం తీసుకున్నట్టయితే మనకు వేదాంతంలో 2 పదాలు ఉంటాయి. ఒకటి వెస్టి, రెండవది సమిష్టి అని. సమిష్టి అంటే మనం మ్యాక్రోకాజం అని అంటాం, వెస్టి అంటే మైక్రోకాజం అని అంటాం. ఈ సమిష్టికి సంబంధించిన, ఈ విశ్వానికి సంబంధించిన, ఈ ప్రకృతికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మొదటి 3 ప్రశ్నల్లో వాళ్ళు మహర్షిని అడగటం జరిగింది. 3 జిజ్ఞాసు తత్వంగా అడగటం జరిగింది. అంటే సృష్టి ఎలా వచ్చింది, అలాగే ప్రాణం యొక్క మహాత్మ్యం ఏంటి, ప్రాణం యొక్క వివిధ స్వరూపాలు ఏమిటి, ఇలా 3 ప్రశ్నలతో వారి మహర్షి నుండి అద్భుతమైన సమాధానాలు స్వీకరించిన తర్వాత ఈ ప్రాణము కూడా ఆత్మ నుండే వచ్చింది అని ఆ మహర్షి ద్వారా తెలుసుకుంటారు. అంటే ఆత్మమూలం అని తెలుసుకుంటారు. ఆ తర్వాత సూక్ష్మమైన ప్రశ్నలు, అసలు మనిషికి ఉండేటువంటి అవస్థలు ఏమిటివి, అలాగే ఓంకార తత్వం యొక్క వైభవము, ధ్యానం యొక్క ఫలితాలు. ఇక చిట్ట ప్రశ్న చాలా బాగుంటుందమ్మా. అదేమిటి అంటే షోడశ కళా రూపంగా ఉన్నటువంటి ఆ పురుషుణ్ణి దర్శింపజేయండి, ఆ తత్వం చెప్పండి, అంటే పరబ్రహ్మ తత్వం చెప్పండి అని అంటారు. అప్పుడు ఆయన సర్వము కూడా ఆత్మమయంగా ఉంది జగత్తు అని చెప్పినప్పుడు 6 మంది శిష్యులు కూడా ఆత్మజ్ఞాన సంపన్నులై ఆ గురువును తగు రీతిన అర్చించి ఆరాధించి, మీరు మాకు తండ్రితో సమానం, ఎందువల్ల అంటే తరింపజేసేవాడే తండ్రి అని ఒక అన్వయం కూడా ఉంది. కాబట్టి మీరు మమ్మల్ని ఈ సంసారం అనేటువంటి సాగరం నుండి తరింపజేశారు. నిజంగా సంసారం అనేటువంటి ఈ యొక్క విష వలయం నుండి మమ్మల్ని బయటికి వేసినటువంటి మహాత్ములు కాబట్టి మీకు ఎంత ఆరాధించినా తక్కువే. కాబట్టి తండ్రి అనేటువంటి ఒక సంబోధన చేసి ఆరాధించి, ఎందువల్ల తండ్రి అన్నారు అంటే నిజంగా వాళ్ళకి ఇది పునర్జన్మ, జ్ఞానంతో కూడినటువంటి మరో జన్మను మాకు ఇచ్చారు. కాబట్టి సవినయంగా ఆ మహర్షికి నమస్కరించి అక్కడి నుండి నిష్క్రమించారు. కాబట్టి ప్రశ్నోపనిషత్ అనేటువంటిది జిజ్ఞాసు లోకానికి మహోపకారం చేసేటువంటి ఉపనిషత్తు. అసలు దశోపనిషత్తుల్లో ఇది ప్రధానమైన ఉపనిషత్తు. ఈశాకేన కట ప్రశ్న ముండక మాండు కైతరి తైతరి ఛాందోగ్య బృహదారణ్యకములు అనేటువంటి దశ ఉపనిషత్తుల్లో ప్రధానమైనటువంటి తత్వాన్ని, జిజ్ఞాసు వైభవాన్ని ప్రకటింపజేసి ఆవిష్కరింపజేసేటువంటి ప్రధానమైనటువంటి ఉపనిషత్తు ప్రశ్నోపనిషత్తు. కాబట్టి మనం సమయం కనుక అనుకూలించినప్పుడు మరింత విస్తారంగా మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, షేగావ్లో గజానన్ మహారాజు సంస్థానం ఉంది కదా, ఈ సంస్థాన వైభవం గురించి తెలియజేస్తారు. తప్పక. షేగావ్లో ఉన్నటువంటి ఆ మహాత్ముడు నిజంగా చెప్పాలి అంటే ఆ అవధూత స్వరూపం అమ్మ. షేగావ్లో ఉన్న గజానన్ మహారాజ్ అంటే వారి కేవల నామ ఉచ్చారణ చేతనే మనకు ఎంతో వైభవం, ఆత్మతత్వం వైపు మనం వెళ్ళగలిగేటువంటి ఒక ప్రభావం మనలో కలుగుతుంది అంటారు. అసలు షేగావ్లో ఉన్నటువంటి ఆ మహనీయుని యొక్క పుట్టుక అనేటువంటిది ఇప్పటికీ కూడా తెలియదంటాము. ఎందువల్లంటే ఆ మహనీయుల యొక్క జన్మ అనేటువంటిది రహస్యమైనటువంటిది. అయితే వారి గురువును కలుసుకున్న తర్వాత సజ్జనగఢ్ అనే ప్రాంతంలో ఉండడం, అలాగే సంచారం చేస్తూ షేగావ్ అనేటువంటి ప్రాంతం, అంటే అకోలా దగ్గర ఉంటుంది మహారాష్ట్రలో. మరి ఈ షేగావ్ అనేటువంటి ప్రాంతమే నిజంగా ఒక అద్భుత వాతావరణం. అది మనం కనుక అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఆ ప్రాంతంలో దిగిన వెంటనే మనలోనే ఒక సున్నితమైన మార్పును మనం చూస్తాం. ఎందువల్ల అంటే ఒక అవధూత అక్కడ నిజంగా సజీవ సమాధి అయినారు. సజీవ సమాధి చాలా గొప్ప విషయం కదమ్మా. ఎందువల్ల అంటే సజీవ సమాధి పొందడం అంటే అక్కడ శాశ్వతంగా ఉండటం. మనం మంత్రాలయంలో కూడా చూసాం, రాఘవేంద్ర స్వామి వారు సజీవ సమాధి అక్కడ వారు ఇప్పటికీ కూడా ఉన్నారు. అలాగే సదాశివ బ్రహ్మేంద్రులు అక్కడ నేరూరులో మనం చూస్తే ఈనాటికి కూడా జగద్గురువులకే ఒక సందేహం కానీ సమస్య కానీ శాస్త్ర విషయంలో ఏదైనా అన్వయంలో వాళ్ళకి గనక ఇబ్బంది ఉంటే వారు స్వప్నంలో కానీ వేరే మార్గంలో కానీ వారు సమస్యను పరిష్కరిస్తూ ఉన్నారు. అంటే అటువంటి ఆ సజీవ సమాధి పొందినటువంటి స్థానం. మరి మహాత్మ్యాలు కూడా అనేకం ఉన్న ఒక్క మహాత్మ్యాన్ని మనం అందరూ తెలుసుకుందాం. అదేమిటి అంటే షేగావ్లో ఉన్నటువంటి ఈ మహాత్ముడు ఒకసారి నర్మదా నది పైన వెళ్తూ ఉంటే పడవలో భక్తులు ఆశ్చర్యపోయారంట. నర్మదా నది ఒక స్త్రీ రూపంలో పైకి వచ్చి, మహానుభావ భక్తులు
చేసేటువంటి స్నానముల ద్వారా వాళ్ళ పాపాలన్నీ కూడా మాకు సంక్రమిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ పాప భారాన్ని మోయలేకపోతున్నాం. కాబట్టి మీరు మీ యొక్క స్పర్శ చేత ఆ పాప భారాన్ని నా నుండి తొలగించండి అని నర్మదా నది తల్లే వేడుకున్నారండి. అప్పుడు కేవలం ఆయన దృష్టి చేత ఆ పాపాలన్నీ కూడా నదికే వెళ్ళిపోయినాయంటే ఇక ఆ మహాత్ముని వైభవం చూసారా. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి యోగుల యొక్క వైభవం అసలు మనం ఊహ చేయలేమమ్మా. అసలు అంటే కేవలం వారి యొక్క దృష్టిపాతం చేత నది యొక్క పాపాన్ని కూడా వారు రహితం చేయగలుగుతున్నారంటే ఇక భక్తులకు, ఆర్తులకు, సాధకులకు, మన వంటి జిజ్ఞాసువులకు మన అందరి యొక్క పాపాలని అలాగే దోషాలని నివారింపజేయటంలో వారికి ఇబ్బంది ఏముంది. కాబట్టి అత్యంత కరుణా సముద్రులైనటువంటి ఆ స్వామివారు నిరంతరం భక్త రక్షణే దీక్షగా ఈనాటికి కూడా సమాధిలో నుంచే ప్రతి ఒక్క మన వాక్కును వింటున్నారు. దానికి తగిన సమాధానాన్ని కూడా తగిన విధంగా ప్రసరింపజేస్తున్నారు. ఇదంతా ఒక అద్భుతమైన యోగ లీల. కాబట్టి మనం ఈ షేగావ్లో ఉన్నటువంటి గజానన్ మహారాజ్ స్వామివారికి అనేక నమస్సులను తెలియజేసుకుంటూ వారి కృప అందరిపై ఉండాలి అని ప్రార్థిస్తున్నాను. గురువుగారు, శివసూత్రముల యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ సూత్రములు ఎటువంటి అంశాలని ప్రతిపాదించాయి? అమ్మా, శివసూత్రములు అనేటువంటివి నిజంగా చెప్పాలి అంటే ఎంత బాగుంటాయో అసలు మనం ఊహ చేయలేం. ఎందువల్ల అంటే శాంభవోపాయము, ఆణవోపాయము ఇలాంటి రకరకాలైనటువంటి వృత్తాలతో వెలుగొందేటువంటి శివసూత్రాలు ఎలా ఆవిర్భవించాయి అని కనుక మనం చూసినట్టయితే ఒక ఆశ్చర్యం. పరమశివుడు ఎక్కడో లేడు, ఇక్కడే మన చుట్టూ ఉన్నాడు అనేటువంటి ఒక భావన కలుగుతుంది. నిజంగా మనం పరమేశ్వరుడు కైలాసంలోనో లేకుంటే ఇంకెక్కడో మనం చేరుకోలేనటువంటి ప్రాంతంలో ఉన్నారేమో, మనం దర్శించలేనటువంటి స్థితిలో ఉన్నారేమో అని అనుకుంటాం. కాదు, పరమేశ్వరుడు మన చుట్టూనే ఉన్నాడు. మనమే స్వామివారిని సరిగా ఏ విధంగా ఆరాధించాలో, ఏ విధంగా స్వామివారికి చేరువ కావాలనో ఆ మార్గాన్ని మనం కోల్పోతున్నాం. కానీ ఆయన మన పక్కనే ఉంటూ గమనిస్తూ ఉన్నాడు. దానికి నిదర్శనమే ఇక్కడ వసుగుప్తుడు అనేటువంటి ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడమ్మ. ఆయన నిరంతరం కూడా శివధ్యాన తత్పరుడై ఉంటూ జ్ఞానాపేక్షతో ఉంటే ఒకరోజు బ్రాహ్మీ ముహూర్తంలో పరమేశ్వరుడు ఆయనకు స్వప్నంలో కనిపించి ఒక పర్వతాన్ని సూచిస్తారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం శ్రీనగర్ ఉన్నటువంటి ప్రాంతానికి దగ్గర ఒక పర్వతం ఉంటుంది. అక్కడ ఒక శిలను కూడా చూపిస్తారు. చూపించి ఆ శిలను నువ్వు చేరుకున్నావంటే నీకు శివ సంబంధమైన, శివ రహస్యమైన, శివతత్వ స్వరూపమైనటువంటి సూత్రాలు అక్కడ ఉంటాయి, నీకు లభ్యమవుతాయి అని సాక్షాత్ పరమేశ్వర వాణి వినిపిస్తుంది. ఇక అంతే, వసుగుప్తుడు ఇక వెంటనే ఒక్క క్షణం కూడా ఆయన ఇంకా ఆలస్యం చేయకుండా అదే ఉత్తర క్షణమే అక్కడి నుండి బయలుదేరి స్వామివారి ఏ పర్వతాన్ని సూచించారో దాన్ని చేరుకుంటాడు. ఏ పర్వతం స్వామి చూపించారో అది ఎదురుగా ఉంటుంది. ఇక వెంటనే ఆ శిల కోసం అన్వేషణ చేస్తే ఏ శిలనైతే పరమేశ్వరుడు సూచించాడో ఆ శిల కూడా కనిపిస్తుంది. ఇక వెంటనే ఆ శిల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆ శిలను స్పృశిస్తాడు. అంతే, పరమేశ్వరుని వైభవం అక్కడే కనిపిస్తుంది. శిల ఇలా ఉన్న శిల అలా తిరిగిపోతుంది ఒక్కసారి. అంతే, అటువైపు మొత్తం శివసూత్రాలు ఉంటాయి. సరే, పరమేశ్వరుడు ఇవ్వాలనుకుంటే ఎట్లయినా ఇస్తాడమ్మా. అందువల్ల పరమేశ్వర వైభవం అనేటువంటిది దగ్గరగా చూసినటువంటి మహాత్ములు కోకొల్లలుగా ఉన్నారు. వారిలో వసుగుప్తుడు ఒకరు. అక్కడ ఉన్నటువంటి ఆ శివసూత్రాలనే స్పందకారికలుగా ఈరోజు మనం చూసినట్టయితే మనం కాశ్మీర్ శైవిజం అనే పేరుతో అద్భుతమైన ఒక పరంపర ఉంది. దాన్నే ప్రత్యభిజ్ఞ స్కూల్ అని కూడా అంటారు. కాబట్టి ఆ ప్రత్యభిజ్ఞం అనేటువంటి ఒక అత్యద్భుతమైన మార్గం ఉంది. స్పందకారికలోని అద్భుతమైన గ్రంథాలు కూడా ఉన్నాయి. వాటన్నిటి ద్వారా స్వరయోగం ద్వారా పరమేశ్వరుని చేరుకునేటువంటి మార్గం కూడా మన ముందు ఉంది. నిజంగా చెప్పాలి అంటే భగవంతుని చేరుకునే మార్గాలు అనేకం మహర్షులు మన ముందు ఉంచారు. మనం ఆ మార్గాల్ని మనం స్వీకరించడం లేదు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి యోగ మార్గాలు, దివ్యమైన మార్గాలు, భక్తి మార్గాలు, జ్ఞాన మార్గాలు ఏ దేశంలో కూడా కనిపించవు. అన్ని మార్గాలు మన ముందు ఉంచారు. చేయవలసింది ఒకటి, ఏదో ఒక మార్గాన్ని మనం త్రికరణ శుద్ధిగా ఎన్నుకొని ఆ మార్గం యొక్క తురియ స్థితి అయినటువంటి పరమేశ్వరుని చేరుకోవటమే. కాబట్టి శివసూత్రాలు అనేటువంటివి నిజంగా అత్యద్భుతమైనటువంటి తత్వాన్ని మనకు ప్రవేశపెడుతూ శివ సాన్నిధ్యానికి మన అందరినీ చేరువ చేసేటువంటి సోపానాలుగా నేను భావిస్తున్నాను. గురువుగారు, బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి? ఈ బ్రాహ్మీ ముహూర్త వైభవం గురించి తెలియజేస్తారా? తప్పకమ్మా. ఎట్లా అంటే కాలం అనేది భగవత్ స్వరూపం. మనందరికీ తెలుసు, కాలం ప్రతి క్షణం కూడా భగవంతుని యొక్క స్వరూపం. కాబట్టి మనం అందరూ కూడా
కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటారు. అందువల్లే మనం ఎప్పుడు ఈ కాలం ఎలా వెళ్ళిపోతూ ఉందంటే దినయామిన్యో సాయం ప్రాతః శిశిర వసంతో పునరాయాత కాల క్రీడతి గచ్చత్యాయు అని చెప్తోంది భజగోవిందం. ఎందువల్ల అంటే అలా పొద్దున రాత్రి అయ్యేసరికి ఒక రోజు అయిపోతుంది, అలాగే శిశిర వసంతాలు వస్తే సంవత్సరమే అయిపోతుంది. మన ఆయుష్, మన జీవితం అనేటువంటి పుస్తకంలో పేజీలు అలా తిరిగిపోతూ ఉన్నాయి రాత్రి పగలయ్యేసరికి. మరి ఎన్ని పేజీలు ఉన్నాయో మనకు తెలియదు కదా, ఇది పెద్ద పుస్తకమో చిన్న పుస్తకమో మనకు తెలియదు కదా. కాబట్టి మనమంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు విధానం ఏమిటి అంటే మనకున్నటువంటి కాలంలో ఒక్క క్షణం కూడా మనం విస్మరించరాదు, మనం ఈ కాలాన్ని వృధా చేయరాదు. ముఖ్యంగా వృధా అంటే ఏమిటి అంటే ఏ పనికై ప్రవేశపెట్టాలో ఆ పనికై ప్రవేశపెట్టకుండా ఉండటం కూడా వృధా అని భావించాలి. మనం వృధా అంటే నేను ఏదో ఒక పని చేస్తున్నాను కదండి అని చాలామంది అంటారు పెద్దలు, కానీ అది కాదు. శాస్త్రం ఏం చెబుతుందో అదే నిర్ణయం. ఏ పనిలో ప్రవేశపెట్టాలనో అక్కడే పెట్టాలి. వేదశాస్త్ర పురాణాన్ని కాలో గచ్చతి ధీమతామని. ఇక మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇతరేషాం ఏం చేస్తున్నారు అంటే వ్యసనేనచు ఇతరాం నిద్రయా కలహేనచ అని చెప్పింది. కాబట్టి వేదశాస్త్ర పురాణాది మనం గ్రంథాలని అలాగే స్మృతుల్ని మనం కనుక అధ్యయనం చేస్తూ ఉంటే కాలం అనేది సద్వినియోగం అవుతుంది. మరి ఇతరేషు మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వ్యసనములు అలాగే నిద్ర కలహము ఇటువంటి వాటిలో కాలం గడిచిపోతూ ఉంది. కాలం ఎవరి కోసమూ ఆగదండి. కాబట్టి కాలం ఆగదు. కాబట్టి మనం కాల ప్రవాహాన్ని తట్టుకుంటూ మనం ముందుకు వెళుతూ కాలంలో ఉన్నటువంటి అనుక్షణాన్ని కూడా భగవదర్పితం చేసేటువంటి ఒక ప్రక్రియను మనం చేసే పనినే. అందుకే భగవద్గీత చాలా చక్కటి మార్గం చెప్పింది. నిజంగా చెప్పాలి అంటే ఈ యొక్క ఆధునిక సమాజానికి భగవద్గీత ఒక అద్భుతమైన వాక్యం చెప్పింది. కర్మయోగం అనేటువంటి ఒక సీక్రెట్ చెప్పింది. అంటే మీరు చేసే పనిని మీరు యోగంగా మార్చుకోవచ్చు. యోగ కర్మసు కౌశలం అని చెప్పింది. చేసే పని అద్భుతంగా చేయండి. మీరు చేసే ఏ పని అయినా, ఇప్పుడు ఒక గృహిణి ఆమె వంట చేయడమే అద్భుతంగా చేస్తే అదే యోగంగా మారిపోతుంది. త్రికరణ శుద్ధిగా చేసే ఏ పని అయినా, విద్యార్థి చదువును ఏకాగ్రంగా చదివితే అదే యోగంగా మారిపోతుంది. మనం పారాయణం చేస్తున్నాం, దాన్నే త్రికరణ శుద్ధిగా చేసామనుకోండి, మనలో ప్రాణశక్తి అనేటువంటిది, ప్రాణాయామం అనేది సహజంగా జరిగిపోతుంది. మళ్ళీ వెళ్ళి మనం వ్యాయామం కానీ ప్రాణాయామ క్లాసుల్లో చేరనవసరం లేదు. కాబట్టి యోగ మార్గం అనేటువంటిది అలా ఉంటుంది. కాబట్టి మనం ఈ మార్గాలను ఎంచుకొని కాలాన్ని సద్వినియోగం చేసుకొని మనం వచ్చిన పని ఏదో దాన్ని ముందు ఉంచుకోవాలి. అది చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే శరీర పటుత్వం అనేటువంటిది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో ఏది కూడా మనం చెప్పే స్థితిలో ఉండం. కాబట్టి ఈ ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది ఎంత త్వరగా ప్రారంభం చేస్తే అంత మంచిది. మనం మామూలుగా ఆధ్యాత్మికం అంటేనే పోస్ట్ రిటైర్మెంట్ అనే ఒక భావన ఉంది. పోస్ట్ రిటైర్మెంట్ అప్పుడు అసలు మనిషి కింద కూర్చోలేడు, సాధన చేయలేడు, వినలేడు, చూడలేడు, పుస్తకం చదవలేడు. కాబట్టి ఇంద్రియాల యొక్క శక్తి బాగా తక్కువ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఈ లౌకికమైన పనులు అప్పుడు చేసుకోవచ్చు, కానీ నిజంగా ముందు సాధించవలసింది ఆధ్యాత్మిక ప్రగతి. దీనికి కూడా కొంత సమయం కేటాయిస్తూ మీ లౌకికమైనటువంటి కార్యక్రమాలు కూడా సమన్వయం చేసుకుంటే ఒక అద్భుతమైనటువంటి ఇహ పరాలు రెండు కూడా సిద్ధిస్తాయని శాస్త్రం చెప్తుంది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. అమ్మ నమస్కారం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.